పీకుతున్న ఫ్రెండ్స్ పుట్టగొడుగులు పీకడానికి పొద్దుగాలని వచ్చిన ఈడికి. సో నిన్న చూపెట్టిన కదా అదే ప్లేస్ కాడికి వచ్చిన. ఒకసారి చూడండి, పుట్టగొడుగులు ఈడ ఉన్నాయి, కొన్ని పీకిన సంచికాడ ఉన్నాయి. ఈ పుట్టగొడుగుల గురించి కూడా చెప్తాను. కొన్ని పుట్టగొడుగులు ఎట్లా అంటే ఖరాబ్ అవుతాయి, పురుగులు పడతాయి. సో మేము పీకిన పుట్టగొడుగులు అయితే మంచి పుట్టగొడుగులు. సో ఈడికి అయితే వచ్చినాం. ఒకసారి మీకు చూపిస్తా అసలు ఏది మంచిది ఏది చెడ్డది. జస్ట్ ఈ పుట్ట మీదనే ఉన్నా. ఒకసారి నాగులు ఉందేమని పలకరిద్దాం. నాగులు, ఓ నాగులు ఉన్నావానే, ఒకసారి బయటికి రా. టీణి నాగులు అత్తలేదు. పుట్ట లోపల కూడా పుట్టగొడుగులు ఉన్నాయి, ఇంకా అటు ఉన్నాయి. అక్కడ కూడా టెస్ట్ చేస్తాం. ఇక్కడ కాకుండా ఇంకా వేరే కాడ కూడా చూసిన, కానీ ఈ పుట్టగొడుగులు దొరకడం మాత్రం అదృష్టం. నాకైతే కొన్ని దొరికినాయి. నిన్న ఒక అక్క కామెంట్ చేసింది మంచాల నుంచి, ఆ అక్కకు కూడా తీసుకుపోతాం. ఇప్పుడు వీడు తీస్తున్నాం కదా, ఆయనకు అండ్ మాకు కూడా కావాలి. ఇట్లా చూడాలి ఏది మంచిది ఏది చెడ్డది. ఇది వెస్ట్ రెడ్ ఉంది, ఆల్రెడీ పాడైంది. కూడా వెస్ట్ దరిద్రం. అటు పోడుగా అటు ఉన్నాయి అన్నావు కదా, ఎంత చూసినాం. అటు పోదాం. మా ముగ్గురికైనా చాలు, నీకు నాకు అక్కకు. దట్టమైన అడవిలో ఉన్నాము. ప్రస్తుతం టైము 6 అవుతుంది, 6 AM. ముఖ్యంగా ఈ పుట్టగొడుగుల కోసం వచ్చినాం, బండి తీసుకొని వచ్చినాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కెమెరామ్యాన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము. ఇంకా ఇంకొక కాడ ఉన్నాయట. ఈ పుట్టగొడుగులు దొరకడం అదృష్టం ఉండాలి. నిన్న చూసేటప్పుడు మంచిగా ఉండే, ఇలా పోయి చూస్తే కొన్ని పాడైనాయి. దట్టమైన అడవిలో ఉన్నాము. చూడండి, డీప్ ఫారెస్ట్. ఇక్కడ చూడండి, బోర్డు కూడా ఉంది, స్వాగతం సుస్వాగతం గ్రామ పంచాయతీ కాటగా. ఇటు వేరే రూట్ ఉంది, ఇటు వేరే రూట్ ఉంది. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో తీస్తాము. ఈ వీడియోని స్కిప్ చేయకండి. పుట్టగొడుగులు చూసిన ప్లేస్ మనోడు మర్చిపోయిండు. ఏడా రైట్, అక్కడ అటు ఉన్నాయి. ఈ అడవిలో ఒకసారి చూద్దాం, అవి మంచిగా చెడ్డయా చూడాలి. అన్నీ మంచిగా ఉండాలి.
ఈ కొన్ని చిన్నవి ఉన్నాయి, చిన్నవి ఉంటే ఏం కాదు. చూడండి కొన్ని చిన్నవి ఉన్నాయి, నాకు తెలుసు. ఒకటి చూస్తే అర్థమైతే అన్ని చూడాలి. అమ్మా నేను కూడా పీకుతా ఒకటి. మంచిగా ఉన్నాయి పడ్డది. మంచిగా ఉన్నాయి బ్రో. చిన్నయ్యే కాదు, మంచిగా ఉన్నాయి. ఇక్కడ పెట్టుకుంటా ఏమో తినేసినాయిగా. తింటాయి, అక్కడ కూడా తిని ఉండే కదా. మంచిది, మంచిగా ఉన్నది. ఇవి ఓకే. సంచి తీసుకొని వస్తా. సంచి కోసం వచ్చిన ఫ్రెండ్స్ బైక్ కాడికి. ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. మనోడిగా అక్కడ పీకుతున్నాడు కదా పుట్టగొడుగులు, వెళ్తున్నాం. ఓకే, ఇంతకుముందు చూసినాయి కంటే ఇవి బాగున్నాయి. ఇంతకుముందు చూసినాం కదా, అబ్బా ఈడ పడ్డది. అక్కడ తక్కువ దొరికినాయి, ఇవి బాగున్నాయి. పురుగులు పడతాయి కదా, ఏదైనా మన కొరకే తినడు. ఇప్పుడు మేము కూడా తింటాము. మంచి మంచి పీక్కోవాలి. ఇంతకుముందు 3 కిలోమీటర్ల దూరంకి వెళ్ళినాం. నేను ఫస్ట్ చూపించిన కదా, అక్కడికి చినిగింది ఈ ముళ్ళు కాడ నా సంచి. అమ్మా చినగలి. చక్కన్న తండ ఎంత అయినాయి. ఈడ కొన్ని ఉన్నాయి, చూడాలి మనం. ఇది మంచిదో ఇది చెడ్డదో. ఇది వేస్ట్, ఇది వేస్టే. ఇదైతే హైలైట్. ఇట్లుండాలి, చిన్నగా ఉండాలి. చిన్నప్పుడు మంచిగా ఉంటాయి. ఇది నంబర్ 1 పుట్టగొడుగు. జూన్ స్టార్టింగ్లో అన్నీ మంచిగా ఉంటాయి. ఇటు ఎండ అయిన కొద్దీ కొన్ని పాడవుతాయి. ఇక్కడ కూడా నాగులు ఉందా? నాగులు ఇది బెస్ట్. చూస్తాండు, చూడాలి, చెకింగ్ చేయాలి అందరూ. చెకింగ్ చేస్తేనే తెలిసిపోతుంది ఏది మంచిదో ఏది చెడ్డదో. ఏం లేదు ఫ్రెండ్స్, ఎర్రగా ఉంటాయి కదా, మీకు ఒకటి చూపిస్తా. ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇట్లుంది కదా ఎర్రగా. సో ఇది పాడైంది. మంచిది చూపెడదామంటే ఇది కూడా పాడైంది. ఈ పెద్ద ఇవన్నీ పాడైనాయి. వెస్ట్ ఇది కూడా చూపిస్తా. ఇగో తెల్లగా ఉంది కదా ఇది. సో ఇది మంచిది, చూడండి, ఇది మంచిది. కొన్ని మాత్రమే పీకిన ఫ్రెండ్స్ పుట్టగొడుగులు.
ఒకసారి చూపిస్తా మీకు. ఇగో కొన్ని మాత్రమే పీకిన. ఇవి ఎంత ఉన్నాయి అనుకుంటున్నారు? నాకు తెలిసి 1/2 కిలో అయితే ఏమో. ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు వీడియో తీస్తున్నారు కదా అతనికి కావాలి. మంచాలు ఒక అక్క కామెడీ చేసింది, ఆమెకి కావాలి. ఇగో 3 పాలు పెట్టిన ఎంత అవుతాయి చూడండి. ఇవి ఒక్కరే తింటారు, ఇట్లుంది పరిస్థితి. సో ముచ్చట నిజం చెప్తున్నాము. మీకు మా కష్టం ఏందో అర్థం అవ్వాలంటే ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇట్లుంది. ఇక ఇద్దరికి సగం చేసినా ఇద్దరు తినచ్చు. ఇప్పుడు ఇది ఉన్నాయి, ఇదైతే నేను ఇప్పుడు పొద్దుగాల తింటా, వాళ్ళ సాయంత్రం తింటే ఇట్లుంది. అసలు మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. నిన్న మంచిగా ఉండే పుట్టగొడుగులు, ఇవాళ పాడైనాయి. ఇవి మంచి పుట్టగొడుగులు. సో ఏ పుట్టగొడుగు అయినా ఫస్ట్ స్టార్టింగ్లో మురుస్తుంది కదా, అప్పుడు తీసుకుంటే అవి బాగుంటాయి, తర్వాత అంటే ఖరాబ్ అవుతాయి. సో ఇట్లుంది సిచ్యువేషను. సరే అక్క, నెక్స్ట్ పక్క మీకు ఇవి ఉన్నాయి కదరా, అవి ఏమంటారు పిల్లలు చిన్న ఈ బొంగు నుంచి వస్తాయి కదా, ఏమంటది, కర్ర పిల్లలు గవి ఉంటాయి. ఇంకా సామకూర ఏదంటారు అది ఉంటుంది. సో అవి మీకు పక్కా అందిస్తాం అక్క. ఇక నిన్న అంత చెప్పిన తమ్మి మళ్ళీ ఇవాళ రావంటే ఇవాళ పక్క అచ్చుడే. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి, కూర తీసుకొద్దామన్నా ఇప్పుడు కూర తీసుకొచ్చినా అనుకో, ఇక మేము అనుకునే తీరు వేరు ఉంటుంది. పెద్ద కథ ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూడండి, అర్థమవుతుంది. ఇట్లా తీయాలి, పొరలు చూడండి. వాటర్లో పెట్టిన పొయ్యి ఉంది. గైస్ ఫైనల్గా అయితే వండుకున్నాము. కూర అయితే నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే కింద కామెంట్స్ చేయండి. టేస్ట్ అయితే ఎంత చెప్పినా తక్కువే, చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ట్రై విలేజ్ ఛానల్ని యూట్యూబ్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.